వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తి గల అభ్యర్థులు అయితే జాయిన్ అవ్వండి. ఇంజనీరింగ్ సంబంధించిన 2026 అడ్మిషన్స్ అయిపోయేంత వరకు అయితే మీకు సహకారం చేయబడుతుంది. మరి ఒకసారి ఎంసెట్ ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్ డేట్స్ ఏపీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రారంభమయ్యాయి. డే 1 నుంచి కూడా చెప్తూ ఉన్నాం. మనకి ఎవరికైతే జేఈలో సరైన పర్సెంటేజ్ రాలేదో, మరి పెద్దగా ఆర్థికంగా మన ఫ్యామిలీ ఉండదో, ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి మనం సిద్ధంగా ఉండము, వాళ్ళకు ఎంసెట్ అనేది చాలా చాలా ప్రధానమైన ప్రవేశ పరీక్ష. ఎంసెట్ ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. పోనీ ఎంసెట్లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణలో అయితే టాప్ 20 వరకు 25 వరకు కూడా మీరు వెళ్ళొచ్చు. ఏపీలో కూడా దాదాపు 15 to 20 టాప్ కాలేజెస్ బాగానే ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలంగాణలో ఉన్న కాలేజెస్ మీ గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది. ఏపీలో కాలేజెస్ కూడా త్వరలో గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. మరి మన పిల్లలు ఎంసెట్ పర్ఫెక్ట్గా రాసి ర్యాంక్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంసెట్లో జేఈ మెయిన్స్ లాగా సిలబస్ హెవీగా ఉండదు, నెగటివ్ మార్క్స్ ఉండవు, పిల్లలకు ర్యాంక్స్ తప్పకుండా వస్తాయి. 10,000 ర్యాంక్ వస్తే 10,000 లోపు ర్యాంక్ వస్తే మీకు ఫ్రీగా ఎలాంటి ఫీజు లేకుండా చదివే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కానీ మైనార్టీ కేటగిరీస్ కానీ మీకు ఎంత ఎక్కువ ర్యాంక్ వచ్చినా మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంసెట్పై దృష్టి కేంద్రీకరించండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. మరి తెలంగాణలో కానీ ఏపీలో కానీ ప్రధానంగా తెలంగాణలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్మోస్ట్ జాతీయ స్థాయి విద్యా సంస్థలకు ఏమాత్రం తీసుకొని ప్లేస్మెంట్స్ ఇస్తున్న విషయం కూడా తెలుసు. మనం ఎక్కడో జోసా కౌన్సిలింగ్లో కూడా ఎక్కడో లోయర్ ఎన్ఐటీస్, లోయర్ ట్రిపుల్ ఐటీస్, లోయర్ జిఎఫ్టీస్ వచ్చినప్పుడు మనం ప్రిఫర్ చేయకుండా మన తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజీని ప్రిఫర్ చేస్తాం. అది మీకు భవిష్యత్తులో కౌన్సిలింగ్ టైంలో తెలిసిపోతుంది. మరి అట్లాంటి కాలేజీల్లో మీరు ఫ్రీగా చదువుకునే అవకాశం ఎంసెట్ ఎంట్రన్స్ ద్వారా రాబోతుంది. ఒకవేళ 10,000 లోపు కనుక మీకు ర్యాంకు రాకపోయినా ఏదో 20 or 25,000 వచ్చి మీకు 35,000 రూపీస్ మీకు స్కాలర్షిప్ పేరున ప్రభుత్వం మీకు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో చెల్లిస్తుంది. ఇలాంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీకు చాలా తక్కువ ఖర్చుతో ఎంసెట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకునే అవకాశం ఎంసెట్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా విద్యార్థులందరూ కూడా మీరు ఎంసెట్పై దృష్టి కేంద్రీకరించండి. ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు అయితే ఉంటాయి. 80% నెగ్లెక్ట్ చేయొద్దని స్టూడెంట్స్ కోరడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.